మొన్నటిదాకా టీడీపీల సైకిల్ తొక్కి తొక్కి యాస్టకొచ్చినట్టుంది సార్కి. ఏహే ఎంతగానం సైకిల్ తొక్కలేయడం అనుకున్నాడో ఏమో, కానీ కారెక్కి చాలా స్పీడ్ మీద తిరుగుతున్నాడు గులాబీ తోటల సారు మంచిగా. ఎవరో సమజ్గాలే, ఇగో మీరే చూడుర్రి. రామ్ రామ్ సార్. ఆగో రామ్ రామ్ అంటే మైక్ టెస్టింగ్ అంటాడు. నాయక హృదయపూర్వక నమస్కారాలు. కారం మిర్చి బజ్జీలు ఇంకా 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 గానీ నమస్తే సార్. అప్పుడు చెప్తే మీరు పట్టించుకోలే. ఇంకేంది ముచ్చట్లు? సాధించుకున్న తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకోవాలి. ఏంది గిట్లా నమస్తేలు పెట్టుకుంటానా? దృఢ సంకల్పంతో. అబ్బో గది నీకు లేదంట అని పసుపు పచ్చ పాటోళ్ళు అంటున్నారు. ఇన్ని రోజులు ఆంధ్ర ప్రాంత నాయకులతోటి నష్టపోయిన దాన్ని, పొడగొట్టుకున్న దాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో. ఈ నిజం ముందుగానే తెలుసుకొని ఉంటే మంచిగుండే సారు. నువ్వు మోసం మనిషివని ఎవరంటున్నారు ఎరికేనా నీకు? ఆంధ్ర పార్టీ నాయకులు. అబ్బా కరెక్ట్ చెప్పినావు సారు. మళ్ళా నీకు మర్మన్న దమ్ములు వస్తుంటోళ్ళు ఎవలో గది కూడా నీ నోటితోనే చెప్పరాదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు. అరెవ్వా ఏమన్నా కరెక్ట్ జవాబిస్తున్నావా సారు? వాళ్ళ గురించి నీ అభిప్రాయం ఏందో చెప్పకపోతివి. రకరకాలుగా మతి భ్రమించి మాట్లాడడం జరుగుతుంది. నిజమా సారు? మరి వాళ్ళిద్దరు గురించి చెప్పకపోతివి? ఎర్రవెల్లి దయాకర్రావు గారు మరియు రేవంత్ రెడ్డి గారు పిచ్చిలేసినట్టుగా గంత గట్టిగా ఒర్రకు సారు. రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోమన్నమాట. ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. కరెస్టే. ఒర్రినోళ్ళెంబడి మనం కూడా ఒర్లితే పిచ్చోళ్ళం అయిపోతాం. ఈ విషయంలా నువ్వు గిరేటు సారు, గిరేటు. ఇంతకు వాళ్ళు ఏం మాట్లాడతారు సారు? ప్రతిరోజు అనునిత్యం పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం తప్ప. ఆగో మరి వాళ్ళు ఫ్యాన్ వాళ్ళని ఎదుర్కొంటలేరా? మరి దీన్ని ప్రోత్సహించింది ఎవరు? దీన్ని ముందు ఉసిగొల్పింది ఎవరు? ఇంకెవరు? గా పచ్చపాటి పెద్ద మనిషే కదా, ఆయన తొవ్వలోనే నువ్వు కూడా. నాకెరకనే. మరి వాళ్ళు మేము ఎట్టయినా గెలుస్తామంటుండ్రు. ఆంధ్ర పార్టీ అనేది, తెలుగుదేశం అనేది మళ్ళా 2019లో కాదు కదా, 2024లో కాదు కదా. అసలు తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి. నువ్వు జాతకాలకి చెప్తావా ఏంది? నీ నాలుక మీద పుట్టుమచ్చలున్నాయేమో జరో పాలు జగ్ చేసుకోనిటివి. అయిందా నువ్వన్నంత అయిందంటే చంద్రాల సారు సందుకు సదురుకోవాల్సిందే. అయినా మరి ఆ పార్టీలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా ఆంధ్ర పాలకుల మోసేతు నీళ్లకు ఆశపడి మీ అంత తెలివిగల్లోళ్ళు కాదు సార్ వాళ్ళు. మనకు రావాల్సిన నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, విధులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు. అవు సారు, గందుకే మనోళ్ళను పట్టుకొని వాళ్ళకు బిస్కెట్లు వేసి మరీ ఎగరలాడిపిస్తున్నాడు అంటావు. మరి వారికి వత్తాసు పలకడం ఏంది? కరెస్టే. ఇక్కడ ఉన్నోళ్ళు నీ లెక్కనే చంద్రాల సార్కు ఇంత పెద్ద చెయ్యిచ్చి గిడి దిక్కు జంప్ అవుతారంటావు. నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఒక్కటి కాదు దునియా అడుగు సారు, చెప్తా. పేపర్లో చదివి జవాబు చెప్తావు. మేము డబ్బుల కమ్ముడు పోయామని అంటున్నారు సారు. బయలుదేరేటప్పుడు వాళ్ళ తన ఇంత ఫేర్వెల్ ఫీజు తీసుకున్నావా ఏంది? ఏమో సారు, గది మీకు మీకు తెలవాలి. మరి ఈరోజు మీటింగ్ పెట్టాలన్నా, ఒక నాయకుడిని తిట్టాలన్నా మీరు డబ్బుల ప్యాకేజ్ తీసుకొని మాట్లాడేది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అడగాలి సారు, కానీ ఇవాళ ఒక్క దినమే కాదు కదా. ప్రతిరోజు అవ్వా దినం తిడతావా? మరి ఇప్పుడు మీ పాత సార్ గురించి ఏమనుకుంటున్నావు చెప్పకపోతివి? పార్టీని నడపే సత్తా లేదు, ఒక నాయకుని కాపాడే సత్తా లేదు. నిజమా? అవ్వా ఏ ఊకో సారు, నువ్వు పరాశకం మాట్లాడుతున్నావు నాకు ఎరకనే. డబ్బులకు ఆశపడి మీ జేబులు నింపుకోవడం తప్ప పార్టీ కొరకు ఏం చేస్తున్నారో. మెల్లగా మెల్లగా సారు, జరంత మెల్లగా మాట్లాడు, ఆయనతో ఎవరన్నా వినగల్లా. రోజు ఏదో విధంగా విమర్శించాలని చెప్పి చూస్తున్నావే. నాకు ఇప్పుడు అర్థమైంది, కుక్క మీన పిల్లి మీనేసినట్టు ఎవలి మీనేసి అంటావు మళ్ళా. దయాకర్రావు గారు, ఓహో గాయన మీద సూటి పెట్టినావైతే. నిజంగా వీళ్ళకు మతి భ్రమించే పోతుంది. ఎవరికో పసుపచ్చ బట్టల మీద గులాల్ రంగు వేసుకున్నా నీకా, నీ తోట వాళ్ళన్నారుకా. తెలంగాణ అభివృద్ధి కొరకు వీళ్ళు కూడా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అంటే
మిగిలినగా 3 షాపులను కూడా నీ ఎంబట్టే గులాబీ తోటలకు రమ్మంటున్నావు అన్నమాట. నాకు తెలిసిపోయింది. ఇన్నరా చల్లా సార్ మాటలు. ఇక నువ్వు పోయిరా సార్, మేము మిగతా ముచ్చట్లు మాట్లాడుకుంటాం.